ఇక్కడికి వచ్చేసేయండి మధ్యలోకి. అందరికీ నమస్కారం. తెలుగులో నాకు ఇది డెబ్యూ సినిమా. సో ప్రొడ్యూసర్ గారికి కూడా ఇది డెబ్యూనే, నాకు కూడా డెబ్యూనే. ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ మీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అందరూ చాలా సీనియర్స్ మనకి. సో ఐ థింక్ మీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వీఆర్ ఇన్ వన్ టీమ్. డెబ్యూ కాబట్టి ఆబ్వియస్లీ నర్వస్గా ఉంటాను పర్ఫామ్ చేయడానికి. దీనికి ముందు తరగతి గది దాటి సిరీస్ చేశాను. బట్ డెఫినెట్లీ సిరీస్కి ఒక కమర్షియల్ ఫిల్మ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయినా కూడా మారేష్ గారు నన్ను కొంచెం బోల్డ్గా ఉండమని కన్విన్స్ చేశారు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యు సీ ఇన్ ద ట్రైలర్. ఒక డాన్స్ సాంగ్ ఉంది పెళ్ళిలో. డాన్స్ సాంగ్స్ ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, రొమాన్స్ ఉండొచ్చు. సో చాలా సపోర్ట్ చేసి కంఫర్టబుల్గా కన్విన్స్ చేసి నా లైన్కి క్రాస్ చేసి కొంచెం బోల్డ్గానే చేసేసారు. వెరీ హ్యాపీ అబౌట్ ద టీమ్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉండింది. అండ్ ఇప్పుడు మనకి గెస్ట్ వచ్చారు. అండ్ ఆకలేసి చాలా ఫాస్ట్గా మీరు పేరు ఆ గెస్ట్ ఎవరా అని పేరు కాదు కాదు అంటే ఆకలేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. బట్ త్రినాథరావు గారు నాకు ప్రొడ్యూసర్ ఇంకొక సినిమాలో. అక్కడ కూడా 2 సినిమాలు ప్యారలల్గానే స్టార్ట్ అయింది. బట్ ఇది ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది. అండ్ డిఓపి గారు థ్యాంక్ యూ సో మచ్. డెబ్యూ ఆబ్వియస్లీ డ్రీమ్స్ ఉంటుంది. అండ్ బిగ్ స్క్రీన్లో ఫస్ట్ టైం ద వే ఐఎమ్ సీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది చాలా బాగా చూపించారు. అండ్ ప్రొడ్యూసర్ గారు ఆఫ్ కోర్స్ ఐ టోల్డ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒకే టీమ్, నా టీమ్తో. ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ ఇట్స్ ద డెబ్యూ. అండ్ దినేష్ again naki senior Dinesh, but very comfortable to work with. And I think working days manam plan chesin more than it went more than we planned. So but still long duration lo more than what we planned output ba vachindi. So I think that is the most important and main thing. So నేను కూడా నిన్ననే ట్రైలర్ చూశాను. సో దానికి ముందు ఈవెన్ ఐ హ్యావ్ నాట్ వాచ్డ్ ఎనీథింగ్. వెరీ హ్యాపీ అబౌట్ మై వర్క్. అండ్ అందరూ బ్లెస్ చేయండి, థియేటర్లో మూవీ చూడండి. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం, సో నర్వస్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ పాయల్, థ్యాంక్ యూ సో మచ్. మరి అలా నిన్ను చేరి సినిమాతో మనందరి ముందుకి